ఎన్నింటికి మించి నికృష్టంగా ఏసీపీ ఉన్నాడు, ఆయన ఖమ్మం ఆయన. మరి ఆయన అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడో తెలియదు నాకు. వీళ్ళ మీద కేసులు పెడతారండి? ఎవడో మంత్రి చెప్తే పనికి మాలినోడు. ఆ ఏసీపీకి బుద్ధి జ్ఞానం ఉంటే, ఆ ప్రభుత్వానికి బుద్ధి జ్ఞానం ఉంటే విత్డ్రా చేసుకోవాలి కేసులు వెంటనే. తప్పు పని చేశారని మీరే ఒప్పుకున్నారు, పట్టాలు ఇవ్వడం అంటేనే మీ తప్పు మీరు ఒప్పుకున్నట్టు. మరి అట్లాంటప్పుడు తప్పుడు కేసులు బనాయించినందుకు కూడా క్షమాపణ చెప్పండి. తప్పకుండా ప్రజలకు ఏదైతే మీరు తప్పు జరిగిందో క్షమాపణ చెప్పి ఆ కేసులు కూడా విత్డ్రా చేసుకోవాలి. ఆ ఏసీపీ గారు మా పార్టీ నాయకుల మీద కూడా కేసులు పెడుతున్నాడంట. మేము అన్నం పెడుతున్నందుకు. ఇంతకంటే హీనమైన పని ఇంకోటి ఉంటుందా? మా టౌన్ ప్రెసిడెంట్ మీద, మా పార్టీ నాయకత్వం మీద ఒకటి కాదు 7-8 కేసులు ఒక్కొక్కరి మీద. నాకు ఇంకో సమాచారం విచిత్రంగా అనిపించింది. పీడీ యాక్ట్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారంట. ఎందుకంటే వీళ్ళు నక్సలైట్లని, లెఫ్ట్ పార్టీలని, ఓపీడీఆర్ అనే సంస్థ మీద కూడా ఏదో పీడీ యాక్టులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారంట. మీడియాతో మాట్లాడితే, కొంతమంది పాపం మీడియాకి చెప్పుకున్నారు, మీడియాతో మాట్లాడితే కేసులు. ఏది మీకు వాయిస్ ఇచ్చినందుకు. అంటే వీళ్ళు చేసే దొంగతనం కూడా చెప్పకూడదంట. వారికి న్యాయం జరిగేదాకా వదిలిపెట్టం. ప్రతి ఒక్కరికి పట్టా ఇచ్చేదాకా, నష్టపరిహారం ఇచ్చేదాకా, కులగొట్టిన దానికి. అట్లాగే 75 గజాలు కాదండి, 100 గజాలు ఇవ్వాలి. అట్లాగే ఒక్కొక్కరికి 8-10 లక్షలు ఇస్తేనే అది సంపూర్ణమైన న్యాయం చేసినట్టు అవుతుంది. ప్రభుత్వం తన తప్పును తాను తెలుసుకున్నట్టు అవుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ ముందు మంత్రులు క్షమాపణ చెప్పాలి. వాళ్ళు ఏం చేసినా మా ప్రభుత్వం వచ్చాక ఈ అంశాన్ని వదిలిపెట్టాం. సమగ్ర విచారణ జరిపించి దీని వెనకాల ఉన్న బ్రోకర్లు, ముందున్న మంత్రులు, వాళ్లకు రక్షణ కవచంలా నిలబడ్డ అధికారులు అందరినీ కూడా తప్పకుండా వారికి we will take them to task, we will take them to, we'll bring justice.